ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో మద్ది చెట్టు కింద స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజైన శుక్రవారం నాడు దేవస్థానంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని ఈవో ఆకులకొండలరావు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో నిన్నటి నుండి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రెండో రోజు ఉదయం నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యులు, వేద పండితులు, ఋత్వికులు సమిష్టిగా ఉదయం నుండి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ పూజా కార్యక్రమాల గురించి మా స్వామి వివరిస్తారు. రాజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మవిరామదూతం శిరసా నమామి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిన్నటి రోజు నుంచి పవిత్రోత్సవ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా రెండో రోజు ఈరోజు ప్రాతకాలంలో శ్రీ స్వామివారికి ప్రభాత సేవానంతరము విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనము కార్యక్రమాలతోటి ప్రారంభమై పంచగవ్య ఆరాధన, పంచగవ్య ప్రాసన, అగ్నిమదనం ద్వారా త్రేతాగ్ని ప్రణయముగా కార్యక్రమానికి ముందుకెళ్తున్నాము. అందులో భాగంగా పవిత్రాలు, అభిమంత్రీకరణ, ముక్త హోమాలతోటి ఈరోజు ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. సాయంత్రం హౌత్ర ప్రశంసనము, అదే రకంగా స్వామివారి శయ్యాధివాస కార్యక్రమాలు, చతుర్వేదాధ్యయనము, నీరాంజన మంత్రపుష్పాలతోటి ఈరోజు కార్యక్రమాలు పరిసమాప్తం అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి ఆశీస్సులకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. రేపు అనగా శనివారం నాడు ఉదయం ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారి పవిత్రోత్సవాల్లో భాగంగా పవిత్ర అభిమంత్రీకరణ, చతుర్దశ కలశ శ్రవణ, స్వామివారికి పంచామృతాభిషేకము చేసిన తర్వాత పవిత్ర ఆరోపణ, మహాశాంతి హోమాలతోటి ప్రాతకాల పూజా కార్యక్రమాలు జరుగుతాయి రేపు. అదే రకంగా సాయంత్రం ఏతత్ ప్రధాన హోమాలు, ప్రాయశ్చిత్త హోమాలతోటి రేపు కార్యక్రమాలు ముగుస్తాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో కొలువైన శ్రీచక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రధాన అర్చకులు విజయ్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ఏకవర రుద్రాభిషేకాలు ఘనంగా నిర్వహించినట్లు ఆలయ నిర్మాణకర్త భవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు శుక్రవారం నాడు తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎత్తైన కొండపై వేంచేసి ఉన్న గోకుల తిరుమల పారిజాతగిరి పైన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి పట్ల స్థానిక ప్రముఖ రాజకీయ నాయకుడు కరాటం రాంబాబు ప్రశంసించారు. శుక్రవారం నాడు స్వామివారికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గోకుల తిరుమల అభివృద్ధిపైన కరాటం రాంబాబు దేవస్థానం కార్యనిర్వహణాధికారి మాణికల రాంబాబును, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరు రవికుమారాచార్యులను అడిగి తెలుసుకున్నారు. దేవస్థానం అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలను, తోడ్పాటును రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే చేపట్టడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. శ్రీ శ్రీనివాస పరదైవతం నః, శ్రీ శ్రీనివాస పరమం ధనం నః, శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః, వక్రాద్యేర్భాగ్యలక్ష్మీః కరతలకమలే సర్వదా ఆరోగ్యమావిధ శోభామానం హీయతే. ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. శతమానం భవతి శతాయుః పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠతి. శతమిది శతం శతమిది అనంతం ధాన్యం ధనం వశం బహుపుత్రలాభం శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాద. Please
like, share, subscribe our channel.